హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్షలు. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్తో చాలా రకాల కూరలు చేస్తూనే ఉంటాం కదండి. అలాగే ఫ్రైలో కూడా ఎక్కువ డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, కానీ డీప్ ఫ్రై అవసరం లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అన్నంతో పాటు చపాతీలోకి కూడా తినచ్చు. కాలీఫ్లవర్ ఫ్రైకి కాలీఫ్లవర్ పెద్దది ఒకటి తీసుకున్నానండి. కాలీఫ్లవర్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలుగా కట్ చేయకూడదు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇంకా ఇందులో మిగతా పోపు గింజలు ఏమీ అవసరం ఉండదు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఒకవేళ మీరు మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నారనుకోండి, 2 ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ఇలా వేగింది కదా. ఇలా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసి కలుపుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. అంతగా కారం తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి, లేదంటే మీకు అడుగున మాడిపోయినట్టు అయిపోతాయి. అలాగే దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. చాలా త్వరగా మగ్గిపోతుందండి, అస్సలు టైం పట్టదు. మీకు అంతగా కాలీఫ్లవర్ ఉడకలేదు అనిపిస్తే కనుక కొంచెం నీళ్ళు అలా చల్లుకోవచ్చు. ఎక్కువ నీళ్లు పోయకూడదు. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఈ విధంగా ఉండాలి. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది. ఇలా ఉంటే మనకి ఉడికినట్టే. చూసారు కదండి, నీళ్లు పోయకుండానే ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో చివరిగా 1/2 స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏమీ అవసరం ఉండదండి. గరం మసాలా ఒక్కటే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కాలీఫ్లవర్ ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టి చూడండి, అన్నం మొత్తం తినేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.